కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు మీ ధనాధిపతి ఎవరు? ఏ గ్రహం మీకు ధనాన్ని ఇస్తుంది? ఏ గ్రహం మీకు పాడైతే ఇన్వెస్ట్‌మెంట్ రాంగ్ టైమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు? ఏ గ్రహం బావుంటే మీకు లాభాలు బాగా వస్తాయి? అసలు డెసిషన్ మేకింగ్ ఏ గ్రహం ఇస్తుందనేటువంటి విషయాలు మీరు పూర్తిగా గనక తెలుసుకోగలిగితే, మీరు ఎందులోనైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల ఇబ్బంది అనేటువంటిది రాదు. ఎందుకంటే ఇవాళ రేపు మీరు చూస్తున్నారు. రకరకాల మనకి పంచగ్రహ కూటమి వల్ల అనుకోండి, గురువు యొక్క స్వరూపం మారడం వల్ల అనుకోండి, షేర్ మార్కెట్టు కింద మీద అయిపోతుంది. అలాగే మనం చెప్పాం లాస్ట్ టైం మనం అనుకున్నాం గూడా. షేర్ మార్కెట్‌లో క్రాషెస్ రాబోతున్నాయి. చాలా పెద్ద డౌన్‌ఫాల్ అవుతుందని. అదే విధంగా జరుగుతుంది. అయితే మనం ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల పర్ఫెక్ట్‌గా మీరు దేంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలో దానిలో ఇన్వెస్ట్‌మెంట్ చేయగలుగుతారు. వీడియో పూర్తిగా చూడండి. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఇక్కడ మీకు ధనాధిపతి రవి అవుతాడు గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ప్రెజెంట్ ఉన్నటువంటి కండిషన్‌లో ధనస్థానంలో కేతువు కూడా ఉన్నాడు కాబట్టి, మీరు ఎంత సూర్యుడిని ఆరాధిస్తూ ఉంటే ఖచ్చితంగా అంత ఫైనాన్షియల్‌గా గ్రో అవుతారు లైఫ్‌లో. సూర్య భగవానుడు మీకు ధనయోగాన్ని ఇస్తాడు. అదేవిధంగా 2లో కేతువు ఉన్నాడు కూడా గణపతిని మరియు ఈ కేతువుకి సంబంధించిన దానం ఏమిటి అంటే ఉలవలు. 1 కేజీ ఉలవలు మల్టీ కలర్ క్లాత్ తీసుకొని మీకు దగ్గరలో ఉండే పురోహితుడికి దానంగా ఇవ్వండి. రైట్. అలాగే ఇక్కడ మనం ఏదైనా ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే మనకు ఆలోచన కుదరాలి. ఆలోచన ఇచ్చే గ్రహం ఎవరు? ఆలోచన సక్రమంగా వెళ్ళాలంటే మీ పూర్వజన్మ కర్మలు కూడా తగ్గించేటువంటి అధిష్టాన దేవత ఎవరు అని చెప్పి చూసుకుంటే, ముఖ్యంగా కుజగ్రహం దగ్గర దీపారాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే స్కందుడిని ఆరాధన చేయడం చేస్తూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మీకు ఏదైతే ఆలోచన చేస్తుంటారో, ఏదైతే ఫైనాన్షియల్‌గా బాగా సరైన డెసిషన్ తీసుకోవాలో, ఆ యొక్క డెసిషన్ మేకింగ్ అనేటువంటిది మీకు పర్ఫెక్ట్‌గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే లాభాధిపతి మరియు ఎందుకంటే లాభాధిపతి ఈ లగ్నానికి లాభాధిపతి ఎవరైతే ఉన్నారో పూర్వజన్మ కర్మకారకుడు అవుతాడు. కాబట్టి మీరు లాభాలు బాగా రావాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారి ఆరాధన చేయండి. మరియు ఇన్వెస్ట్మెంట్ కారకుడు మీకు బుధుడవుతాడు కాబట్టి ఈ బుధుడు ఎప్పుడైనా 12వ స్థానాధిపత్యం వచ్చినప్పుడు షేర్ మార్కెట్ జోలికి అస్సలు వెళ్ళకూడదు. మరి ఏమిటండి సరే నేను వెళ్ళాను చాలా ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు గోవులకి కాస్త మీరు ఆకుకూరలు గోంగూర లాంటివి తినిపించడము, వీలున్నప్పుడల్లా పెసలు దానంగా ఇస్తూ ఉండండి. ఎందుకంటే మీకు పంచమ తృతీయాధిపతి వ్యయాధిపతి ఒక్కడే అవుతున్నారు, బుధుడే అవుతున్నాడు. మరియు మీ వ్యయస్థానంలో ఏదైనా గ్రహం ఉంది, కేతు ఉన్నాడు లేదా కుజుడు ఉన్నాడు, కొంచెం పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ గ్రహానికి సంబంధించిన దానం గనక మీరు ఇస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా 100% మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసేటువంటి విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలామందికి అసలు దాన్ని ఎట్లా ఎంపిక చేసుకోవాలనేటువంటి సంశయం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చూద్దాం అసలు ఏ ఏ సెక్టార్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్స్ జరుగుతాయి. ఒకటి భూమి మీద, 2 ఆయిల్స్ మీద, 3 షేర్ మార్కెట్ మీద. ఈ ఖనిజాల్లో అంటే ఈ యొక్క లోహాల్లో వీటిలో చూసుకుంటే గోల్డు, సిల్వరు ఆహ్, లేకపోతే మనకి బ్రాస్ అనుకోండి, లేకపోతే కాపర్ అనుకోండి, ఐరన్ అనుకోండి, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ రైట్. స్టెప్ బై స్టెప్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, ఎలాంటి విషయాలు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనేటువంటిది. పాయింట్ నంబర్ 1, మీ పర్సనల్ చార్ట్‌లో 12వ అధిపతి అని ఉంటాడు గుర్తుపెట్టుకోండి. 12థ్ లార్డ్ అంటే ఖర్చులకి కారకుడు, ఇన్వెస్ట్‌మెంట్స్‌కి కారకుడు. ఆ ఖర్చుల స్థానం ఎక్కువగా మీకు ఏదైనా ఇబ్బంది ఇస్తుందా అంటే ఏంటి, మీ యొక్క మహాదశల్లో 12వ స్థానము, 3వ స్థానము, 6వ స్థానము, అష్టమ స్థానము, మళ్ళీ 6వ స్థానము, అష్టమ స్థానం గనక విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఇక్కడ ఎగ్జామ్షన్ ఏంటంటే విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మీకు కలిసొస్తుంది. రైట్. అవేవీ కాకుండా 12, 3, 6 ఇస్తున్నటువంటి మహాదశలు, అంతర్దశలు మీ జన్మజాతకంలో ఏదైనా నడుస్తున్నాయి అంటే ఆ టైంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయకూడదు. ఇది పాయింట్ నంబర్ 1. మహాదశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు ఏదైనా కానీ. రెండో పాయింట్ ఏంటంటే ఈ స్థానాల మీదకి ఏదైనా పాపగ్రహ సంచారం జరుగుతుందా ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కేతువు గానీ, శని గానీ, నీచబడిన గ్రహం గానీ అక్కడికొచ్చినప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్ డమ్మీ ఇన్వెస్ట్‌మెంట్ అయిపోతుంది. కొంతమంది చూడండి, అయ్యో! అతను 90,000 ఉన్నప్పుడు పెట్టాడటండి. ఇప్పుడు 1,00,000 1,50,000 1,80,000 అయిపోయింది. భలే వచ్చిందని మనం పెట్టేసరికి అప్పుడు తగ్గుతది. అంటే ఏంటి, మీ పర్సనల్ చార్ట్‌లో లాస్ అయ్యే సమయం రావడం వలన మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన సమయంలో ఇబ్బంది పడుతుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వన్ బై వన్ వద్దాం.
గోల్డ్‌లో నాకు డబ్బులు బాగా వచ్చాయని చెప్తారు కొంతమంది. వాళ్ళకి కారణం ఏమిటంటే ఇట్స్ వెరీ క్లియర్ పర్సనల్ చార్ట్‌లో సన్ అండ్ జూపిటర్ అంటే రవి గురువుల యొక్క స్థితి చాలా బాగుంటుందని అర్థం. వాళ్ళకి ధనయోగాలు కూడా రవి గురువుల వల్లే వస్తుంది అక్కడ. రైట్? ఇది గుర్తుపెట్టుకోండి. మీకు రవి మహర్దశ, గురు మహర్దశ నడుస్తూ ఆ మహాదశలు బాగున్నాయి, అవి లాభాన్ని ఇస్తున్నాయి, ధనాన్ని ఇస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా బాగుంటుందని అర్థం. రైట్? ఇక రెండవది సిల్వర్ మీద పెట్టామండి బాగా డబ్బులు వచ్చాయంటారు. అప్పుడు చంద్రుడు బాగున్నాడని అర్థం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మూడవది నేను కాపర్ కొన్నానండి. కాపర్ కొనడం నుంచి బాగా డబ్బులొచ్చాయి. లేకపోతే ల్యాండ్ తీసుకున్నాను. అక్కడి నుంచి నా లైఫ్ చాలా అద్భుతంగా ఉందంటారు కొంతమంది. అంటే దానికి కారణం ఏంటంటే మార్స్ బాగున్నాడని అర్థం. మీ జన్మ జాతకంలో కుజుడి యొక్క స్థితి చాలా బాగుందని మీరు అర్థం చేసుకోగలగాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే వారికి ఐరన్, ఆయిల్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి బాగా కలిసొస్తుంది ఆ టైం అనేది. దానికి కారణం మనం అందరం భయపడేటువంటి శని భగవానుడు బాగున్నాడని అర్థం. ఎందుకంటే ఐరన్‌కి, ఆయిల్‌కి శని కారకుడు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కాదండి నేను షేర్ మార్కెట్‌లో డైలీ ట్రేడింగ్‌లో సంపాదిస్తున్నాను ఒక వ్యక్తి అంటే 99 మంది నేను పోగొట్టుకున్నాం అంటారు. దానికి కారణం ఏమిటంటే 2581 కాంబినేషన్ ఉంటూ నీచభంగ రాజయోగము లేదా విపరీత రాజయోగం ఒకటి బాగా ఉందంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ మార్కెట్‌లో పనికొస్తుంది. అది చాలా రేరెస్ట్ కాంబినేషన్ కాబట్టి మీరు మార్కెట్‌లో ఒక 5 మంది సంపాదించుకుంటే 95 మంది లాస్ అవుతుంటారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఒకటి అవేర్‌నెస్ సరిగ్గా లేకపోవడం. అంటే షేర్ మార్కెట్ ఏంటో తెలియకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడము. అసలు వాళ్ళ జన్మజాతకంలో దీనివల్ల డబ్బులొస్తాయి రావో తెలుసుకోకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడాలు. ఇంకోటి వాళ్ళకి లాస్ అయ్యే సమయాల్లో షేర్ మార్కెట్ మూలంగానే ధనం పోతుందనే జాతకం అని తెలియకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. ఇది ముఖ్యమైనటువంటి కారణాలు. అయితే ఇక్కడ మీరు ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా సరే మీరు ఎందులో అయినా సరే మీకు బాగుండాల్సిందేంటి పంచమ స్థానం బాగుండాలి. పంచమం అంటే ఇంట్యూషన్, తెలివితేటలు, ఆలోచన, దాని మీద జ్ఞానాన్ని పెంచుకోవడము, నిర్ణయం తీసుకోవడము ఇవన్నీ కూడా పంచమంలో ఉంటాయి. అందుకని మీరేం చేయండి, మీ లగ్నం నుంచి అంటే మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే మీ పంచమాధిపతి ఎవరో తెలుసుకొని, ఆ యొక్క గ్రహానికి, ఆ యొక్క దేవత, ఆ యొక్క గ్రహ అధిష్టాన దేవతకి మీరెప్పుడూ చాంటింగ్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎన్నో ఆలోచనలు రావచ్చు. కానీ వచ్చిన ఆలోచనల్లో ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలి అనేటువంటిది ప్రధానంగా మీకు అర్థమవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇందులో ప్రధానంగా ఇప్పుడు మేషం వారికి పంచమంలో కేతు ఉన్నాడు. సో, పంచమాధిపతి ఒక ఎత్తైతే గోచారంలో వచ్చేటువంటి గ్రహాన్ని అధిష్టాన దేవతకి చేసుకోవాలి. అంటే ఏంటి? కేతు ఉన్నాడు కాబట్టి కేతువుకి అధిష్టాన దేవత గణపతి. ఉదాహరణకి మీకిప్పుడు మీరు చూసుకుంటే గనక తులవారికి పంచమంలో రాహు ఉన్నాడు. అంటే రాహుకి అధిష్టాన దేవత ఎవరు? అంటే దుర్గాదేవి. అదే వృశ్చికం వారికి తీసుకుంటే పంచమంలో శని ఉన్నాడు. కాబట్టి ఏంటి? కాలభైరవుడిని చేసుకుంటూ ఉండాలి. అలా అసలు ఎవరున్నారు? ఇప్పుడు ఉదాహరణకి కుంభం వారున్నారు. కుంభానికి పంచమ స్థానాధిపతి బుధుడు గాని, పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి, దక్షిణామూర్తి యొక్క ఆరాధన గనక చేస్తూ ఉండడము, దత్తాత్రేయుడిని స్మరించడం, ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనుకుంటూ ఉంటే, మీ పంచమం అంటే ఆలోచనా స్థానం రాంగ్ రూట్‌లో వెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీ పంచమాధిపతి ఎవరు అనే దాని మీద చేయండి. అలా కాదండి మాకు లగ్నాల వైస్‌గా చెప్పండి అంటే మేషం వారికేమో సూర్యుడు, వృషభం వారికేమో బుధుడు. అంటే మేషం వారు సూర్యభగవానుని, వృషభం వారు విష్ణువుని, మిథునం వారు అమ్మవారిని, కర్కాటకం వారు స్కందుడిని, అదేవిధంగా సింహం వారేమో దత్తాత్రేయుడిని, కన్య వారేమో వెంకటేశ్వర స్వామిని, తులవారేమో దుర్గాదేవిని, అలాగే మన కాళికా అమ్మవారిని, వృశ్చికం వారు దత్తాత్రేయుడిని ప్లస్ ఇప్పుడు శని ఉన్నాడు కాబట్టి కాలభైరవుడిని, వృశ్చికం వారు ధనస్సు వారేమో మన నరసింహస్వామిని, మకరం వారేమో అమ్మవారిని, అదేవిధంగా అంటే లక్ష్మీదేవిని కూడా చేసుకోవచ్చు. కుంభం వారు విష్ణువుని అండ్ ఇప్పుడు గురువు ఉన్నాడు కాబట్టి దత్తాత్రేయుడిని అండ్ మీనం వారు రాజరాజేశ్వరి అమ్మవారిని చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడుండే కండిషన్ ఏదైతే ఉందో గ్రహాలన్నీ పంచగ్రహ కూటములు చిత్ర విచిత్రాలు జరుగుతాయని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ చాలాసార్లు. చిత్ర విచిత్రాలు జరగడం కానివ్వండి, రకరకాల అప్ అండ్ డౌన్స్ అవ్వడం కానివ్వండి, వీటన్నిటి నుంచి మీరు రైట్ డెసిషన్ తీసుకోవడానికి రెమెడీ చేసుకోండి. అదేవిధంగా అన్ని రకాల లాభాలు ఉండాలంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః అని మంత్రం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.